మిమ్మల్నే కనుక నేరుగా జగన్మోహన్ రెడ్డి వచ్చి, నేను విజయ ప్రమాణ స్వీకారానికి వెళ్ళమంటారా అని అడిగితే మీరేం సలహా ఇస్తారు? ఖచ్చితంగా వెళ్ళండి. పొరపాటున కూడా వెళ్ళకండి. ఈ రెండిట్లో ఏది కామెంట్ చేసి, ఏది సలహా ఇస్తారో జగన్‌కి, ఆ సలహాని కింద కామెంట్ సెక్షన్ ఓపెన్ చేయండి, రాయండి. జగన్మోహన్ రెడ్డి కామెంట్ సెక్షన్ ఓపెన్ చేస్తే కనీసం 1000 కామెంట్లు కనపడాలి. ఆయనకి పర్ఫెక్ట్‌గా సలహా ఇవ్వాలి. ఎందుకో కూడా కుదిరితే రాయండి మీకు టైం ఉంటే. ఎందుకెళ్ళాలి, ఎందుకెళ్ళకూడదు అనేది కూడా రాయండి. బట్ మస్ట్ అండ్ షుడ్‌గా ఖచ్చితంగా వెళ్ళాలి. పొరపాటున కూడా వెళ్ళకూడదు. ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ పొరుగు రాష్ట్రమైన తమిళనాడు రాజకీయాల్లో కొత్త చరిత్ర లిఖించేందుకు సిద్ధమవుతున్న దళపతి విజయ్ తన టీవీకే పార్టీ ద్వారా అధికార పీఠం దిశగా అడుగులు వేస్తున్న వేళ ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వార్త దక్షిణాది రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. విజయ్ పట్టాభిషేకానికి లేదా ఆయన రాజకీయ ప్రస్థానంలో కీలకమైన ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. చెన్నై వీధుల్లో విజయ్ కటౌట్లతో పాటు జగన్ ఫోటోలు కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఉండడంతో వీరిద్దరి మధ్య ఏదో బలమైన రాజకీయ మైత్రి చిగురిస్తోందని ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా వేదికగా ఇద్దరు నేతల మధ్య ఉన్న సాన్నిహిత్యం మీద రకరకాల పోస్టులు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల చెన్నైలో జరిగినటువంటి ఒక వివాహ వేడుకలో వీరిద్దరూ ఏకాంగంగా చర్చలు జరపడం, ఆ తర్వాత విజయ రాజకీయ వ్యూహాల్లో జగన్ మార్క్ కనిపిస్తోందని అనుకూల మీడియాలో అంటున్నారు. జగన్ అనుసరించినటువంటి ఒంటరి పోరాటం సిద్ధాంతాన్ని విజయ్ కూడా తూచే తప్పకుండా పాటిస్తున్నారని, అందుకే తన పెద్దన్నగా భావించే జగన్ని ఈ వేడుకకు ఆహ్వానించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. డీఎంకే, అన్నా ఏఎంకే వంటి దిగ్గజ పార్టీలను ఎదుర్కోవడంలో జగన్ సలహాలు విజయ్కి ఎంతో తోడ్పడతాయని రాజకీయ విశ్లేషకుల మధ్య డిస్కషన్ నడుస్తున్నాయి. అయితే ఈ వార్తలు కేవలం ప్రచారానికే పరిమితం లేక నిజంగానే జగన్ ఈ వేడుకలో మెరుస్తారా అన్నది ఇప్పుడు $1,000,000 ప్రశ్న. విజయ్ తన పార్టీ జెండాని సిద్ధాంతాలని ప్రకటించినప్పటి నుంచి ఆయన శైలి జగన్ పాదయాత్ర మరియు ఎన్నికల వ్యూహాల్ని పోలి ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీలు దీన్ని విమర్శిస్తున్నప్పటికీ విజయ్ అభిమానులు మాత్రం జగన్ రాకని ఒక శుభశకునంగా భావిస్తున్నారు. పొరుగు రాష్ట్రానికి చెందిన ఒక బలమైన నాయకుడు మద్దతు ఉంటే తమిళ రాజకీయాల్లో కొత్త ప్రకంపనలు సృష్టించవచ్చని టీవీకే శ్రేణులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన భారీ కటౌట్లు కేవలం విజయ్వేనా లేక జగన్ చిత్రం కూడా కొలువుదీరుతుందా అన్నది ఎంతవరకు నిజమవుతుందనే చూడాలి. కానీ ఇద్దరు మాస్ ఇమేజ్ ఉన్నటువంటి నేతలు ఒకే వేదిక మీద కనిపిస్తే అది దక్షిణ రాజకీయాల్లో ఒక సంచలనమే అవుతుంది. ఒకరు వెండితెర మీద మెస్సియాగా వెలిగి రాజకీయాల్లోకి వస్తుంటే మరొకరు ప్రజాక్షేత్రంలో పోరాడ నిలబడ్డ యోధుడిగా వీరిద్దరి కలయిక కేవలం ఒక వేడుకే పరిమితం అవుతుందా లేక భవిష్యత్తులో ఒక కొత్త రాజకీయ కూటమికి తెరతీస్తుందా అన్న చర్చ కూడా ఉంది. ఈ పరిణామాలన్నీ గమనిస్తుంటే రాబోయే రోజుల్లో చెన్నై వేదికగా జరిగే పొలిటికల్ ఈవెంట్ అనేక మలుపులు తిరిగే అవకాశం ఉందంటున్నారు. జగన్ నిజంగానే విజయ ప్రమాణ స్వీకారానికి పెద్దనలా అండగా నిలుస్తారా లేదా ఏ నిర్ణయం తీసుకుంటారు, జగన్ ఎటువైపు అడుగులు వేస్తారు, జగన్ ఏ రకమైనటువంటి ఆలోచన చేస్తాడు దీనికి సంబంధించి అనేది ఒక బిగ్ మిస్టరీగా మారింది. అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, మిమ్మల్నే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చి నేరుగా విజయ ప్రమాణ స్వీకారానికి వెళ్ళమంటారా వద్దా అని సలహా ఇస్తే మీరు ఏం సమాధానం చెప్తారు? ఖచ్చితంగా వెళ్ళాలి. పొరపాటున కూడా వెళ్ళొద్దు. రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి.